హాయ్ హలో సస్కారం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. సో నేను ప్రతిరోజు బ్లాగర్స్తో అదేవిధంగా డిజిటల్ ఆర్టిస్ట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో అటువంటి ఇంటరాక్షన్లో ఒక పర్సన్ని నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ ఇంటరాక్షన్లో అతను ఎలా ఇంటరాక్ట్ అయ్యాడు, అతను ఈ ఇంటరాక్షన్ ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుంది, సో ఈ వీడియో వల్ల మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్ట్రైట్ ఇంటూ బ్లాగర్ విజయ్. మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. సో నేను బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఇటువంటి ఇంటరాక్షన్స్ గురించి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతున్నట్లయితే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను పబ్లిష్ చేసేటువంటి పోస్టులు అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయన్నమాట. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏమైనా వచ్చేసినట్టయితే నా యొక్క ఇంటరాక్షన్ అనమాట. సో నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, బ్లాగర్ విజయ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామందితో బ్లాగర్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళతో. అయితే రీసెంట్గా ఈ వీడియో షూట్ చేసే టైంకి ఒక 2 months బ్యాక్ జరిగినటువంటి ఇంటరాక్షన్ అనమాట ఇది. సో అతను ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్ అనమాట. అప్పటికి రిజల్ట్స్ కూడా రాలేదు. సో ఏపీలో కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అనేవి వాయిదా వేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసింది. అయితే ఆ టైంలో అతను నన్ను అప్రోచ్ అయ్యాడనమాట. సో నేను బ్లాగింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు బ్లాగింగ్ గురించి చెప్పండి అని. సో నేను బ్లాగింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి నేను అతనికి ఏం చెప్పానంటే, మీరు సీరియస్గా బ్లాగింగ్ నేర్చుకోవాలంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయాలి అని. సో సీరియస్గా ఉన్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో నేను అన్నమాట. సో ఇన్వెస్ట్ చేయాలి అనగానే మనోడికి చాలా కోపం వచ్చింది అనమాట. చాలా ఫీల్ అయిపోయాడు. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను, మీరు కాకపోతే చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ చూసి నేర్చుకుంటాను అని. సో నాకు మైండ్ పోయింది. ఏంట్రా వీడు సీరియస్గా నేర్చుకుంటున్నాడు, సో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫీల్ అవుతున్నాడు అని. సో నేను అతనికి కొన్ని ఆర్టికల్స్ అనేవి సెండ్ చేశాను. సో నా బ్లాగింగ్కి సంబంధించినటువంటి బిగినర్స్ ఎక్కడి నుంచి బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, సో బ్లాగింగ్ జర్నీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఒక 4 బ్లాగ్ పోస్ట్ని అతనికి సెండ్ చేశాను. సో అవి చదివిన తర్వాత నీకు బ్లాగింగ్ నుంచి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత నీకు అప్పటికి కూడా డౌట్ ఉన్నట్లయితే నేను వాటిని సాల్వ్ చేస్తానని చెప్పాను. అయితే అతను అవేమీ చదవలేదు, అది తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. అయితే నేను ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పినప్పుడు తను చాలా ఫీల్ అయ్యాడు. సో ఎందుకురా వీడు ఎంత ఫీల్ అవుతున్నాడు అని చెప్పి నేను అడిగి, ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు, నీకు ఎందుకు అంత ఆవేశం, ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు అమౌంట్ ఇవ్వాలని కాదు. సో అతను ఆ బ్లాగ్ పోస్టులు చదివి ఉంటే అతను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో తెలిసేది. సో అతను చదవలేదు, నాకు అప్పుడే అర్థమైంది అతను ఏ బ్లాగ్ పోస్టులు చదవలేదని. సో బ్లాగింగ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తాం, మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. డొమైన్ పర్చేస్ చేస్తాం, అదేవిధంగా హోస్టింగ్ పర్చేస్ చేస్తాం, అండ్ ఆ రిక్వైర్మెంట్ ఉంటే టూల్స్ కోసం కానీ లేకపోతే థీమ్స్ కోసం కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో మీరు నాకు డైరెక్ట్గా ఎటువంటి అమౌంట్ ఇవ్వరు కదా. సో ఈ బేసిక్ పాయింట్ అనేది తను మిస్ అయ్యాడు అనమాట. సో చాలా ఫీల్ అయ్యాడు. సో నేను అడిగాను, సో ఎందుకు నువ్వు బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, సో ఏ టాపిక్ మీద బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను. అడిగితే తను చెప్పినవి చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. సో ఏం చెప్పాడు అంటే, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, SEO, తర్వాత యాడ్సెన్స్ గురించి, యాడ్వర్డ్స్ గురించి, సో ఇలా కొన్ని టాపిక్స్ చెప్పాడు. నాకు మైండ్ పోయింది. అంటే ఆల్మోస్ట్ తను బ్లాగింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఓకే, సో మనోడు ఇంటర్మీడియట్ అంటున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పి నేను ఒక క్వశ్చన్ అడిగాను. సో అక్కడ మనోడి టాపిక్, అదేవిధంగా మన వీడియో టాపిక్ అనేది అక్కడే స్టార్ట్ అయిందనమాట. సో ఏంటి అంటే, నువ్వు ఎన్ని బ్లాగ్స్ రన్ చేసావని నేను అడిగాను. ద ఓన్లీ క్వశ్చన్, మీరు ఎన్ని బ్లాగ్స్ స్టార్ట్ చేసామని అడిగితే తను చెప్పిన మాట ఏంటంటే, 1 ఇంకా పబ్లిష్ చేయలేదు. ఓకే, సో నేను అడిగాను, అంటే రెగ్యులర్గా రన్ చేయట్లేదు అన్నాడు. ఓకే ఫైన్. సో నీ బ్లాగ్ URL ఏంటి అంటే, సో తను నాకు ఏం సెండ్ చేశాడు తెలుసా. సో బ్లాగర్లో బ్యాక్ ఎండ్లో మనం బ్లాగర్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని నాకు సెండ్ చేశాడు. వాడి బ్లాగ్ URL వాడికి సెండ్ చేయడం చేత కానీ వాడు బ్లాగింగ్ గురించి, యాడ్సెన్స్ గురించి, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, SEO గురించి మీకు టీచ్ చేస్తాడంట. చాలా సిల్లీ కదా. సో ఇటువంటి వాళ్ళే మన చుట్టూ ఇప్పుడు ఉన్నారు. సో నేను అందరూ అలాంటి వాళ్ళే అనట్లేదు, బట్ మేజర్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఏ కంటెంట్ గురించి కానీ, ఏ సబ్జెక్ట్ గురించి కానీ తెలియదు. సో వాడికి నేను పెట్టిన బ్లాగ్ పోస్టులు పక్కా తెలుగులో, మన బ్లాగర్ విజయ్ కంప్లీట్ తెలుగు బ్లాగ్. సో తెలుగు బ్లాగ్లో తెలుగు వాడికి చదవడం రాదు. ఎంత దౌర్భాగ్యం అంటే మంది తెలుగు చదవడం రాదు. వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది. సో మనం ఎలాంటి సొసైటీలో ఉంటున్నామో మనకు అర్థం కావట్లేదు. సో బ్లాగ్ పోస్టులు చదవడానికి కూడా తనకు టైం వేస్ట్ అంట. సో మీ దగ్గర వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని నాకు సెండ్ చేయండి అని చెప్పాడు. సో ఇలాంటి వాడు మనకి కంటెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాడు. సో నాకు అప్పుడే అనిపించింది, సో దీనిపైన ఒక మంచి వీడియో చేస్తే యూజర్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని.
అయితే ఇక్కడ నేను అతన్ని తప్పు పట్టట్లేదు. తను ఏమంటాడంటే అతను ఇంటర్మీడియేట్ ఒక బ్లాగ్ కూడా స్టార్ట్ చేయలేదు. తను చాలామందిని నమ్మి మోసపోయాడంట. సో ఎలా కుదురుతుంది? సో ఏదైనా కూడా మనం ఎవరినైనా ఒకళ్ళని మెంటార్‌గా తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్లీ ఆ క్లాసెస్ వినడమో, లేకపోతే క్లాసెస్‌లో ఎన్రోల్ అవ్వడమో, వర్క్‌షాప్స్‌లో ఎన్రోల్ అయితే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, సో మనకు తెలిసినటువంటి టాపిక్ గురించే మనం చెప్పగలిగితే, ఆ టాపిక్‌లో మనం ఖచ్చితంగా నంబర్ 1 అవుతాం. సో దాంట్లో మనం ఎక్స్‌పర్ట్ అవుతాం. అలా కాకుండా జనాలొస్తున్నారు, లేకపోతే కాంపిటీషన్ ఎక్కువుంది, లేకపోతే దీనివల్ల ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనుకోని మీరు గనక బ్లాగ్ స్టార్ట్ చేస్తే, సో దానివల్ల ఎటువంటి యూజ్ అనేది మీకు ఉండదు. సో ఇలాగే మీరు కూడా మిగిలిపోతారనమాట. సో ఈ ఇంటరాక్షన్ నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు మీకు ఎవరి గురించైనా డౌట్ వస్తే సో వాళ్ళ యూట్యూబ్‌లో వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉన్నాయో కనుక్కోండి. లేదా వాళ్ళు రాసినటువంటి బ్లాగ్ పోస్టులు చెక్ చేయండి. లేదా సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. అట్‌లీస్ట్ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. సో సోషల్ మీడియాలో వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి కంటెంట్ ఎలా ఉందో చూడండి. సో వాటి ద్వారా మనం ఒక ఐడియాకి రావచ్చు. వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అని. సో బ్లాగర్ విజయ్ తరపున ఒక ప్రీమియం బ్లాగింగ్ కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. బ్లాగింగ్ కమ్ మినీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని. యాక్చువల్గా ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 4,999 అనమాట. 4,999 రూపీస్. బట్ ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి 2,999కి మాత్రమే ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి 6 మాడ్యూల్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. అయితే దీని ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు, మీరు డిజిటల్ మార్కెటర్ అవుతారంటే నేను చెప్పలేను. బట్ బ్లాగింగ్ ద్వారా ప్రాక్టికల్గా డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి నేర్చుకోవచ్చు అనేవి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్‌కి సంబంధించినటువంటి కరిక్యులమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక కోర్సులో లాంచ్ అవుతాను కోర్సులో జాయిన్ అవుతాను అనుకుంటే సో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో నేను మీకు ఆఫర్ లాంచింగ్ ప్రైస్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన పేమెంట్ లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను. సో ఇలాంటి ఇంటరాక్షన్స్ అనేవి నా దగ్గర చాలా ఉన్నాయి. సో వీటి మీద కంప్లీట్ సిరీస్ అనేది నేను ప్లాన్ చేశాను. సో రెగ్యులర్గా నేను వీటి మీద అప్డేట్స్ అయితే ఇస్తాను. సో మీరు కూడా మీకు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే సో నాకు ఇన్స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో నేను నాకు వచ్చినటువంటి ప్రతి డీఎంకి నేను రిప్లై ఇస్తాను. సో మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. సో ఇటువంటి ఇంటరాక్షన్స్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బ్లాగర్ విజయ్.